పుడమి టీవీ వార్తలకు స్వాగతం. మైనర్ బాలికల విషయంలో చెలగాటమాడితే సహించేది లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. ఏటూ నగరంలో ఒక మైనర్ బాలిక వ్యవహారానికి సంబంధించిన విషయంలో కొందరు ప్రతిపక్ష నాయకులు, మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని అన్నారు. తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలకు నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. ఈ అమ్మాయిల మీద ఇదేంది, మరి దీని గురించి ఎందుకు మాట్లాడారు? అమ్మాయి తరపున పోయి కూర్చొని ఏం జరిగిందో ఇక్కడ వాళ్ళు మాట్లాడాలి కదా. బీఆర్ఎస్ నాయకులు మీరు ప్రతిపక్షమే, కానీ ఊరుకు లీడర్లు కదా. మరి ఎందుకు మాట్లాడకుండా విలేకరులకు ఇట్లాంటి రాయండి అని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు ధర్నాలకు ప్రోత్సహిస్తున్నారు? ధర్నా చేయడం ఏ రకంగా న్యాయం అవుతుంది? మేమేం తప్పు మాట్లాడినామని మీరు ఎందుకు ఇవాళ బహిష్కరించారు? ఈ తప్పుడు వార్త అయితే ఖచ్చితంగా ఎవరైనా శిక్షించబడాలని మేము అన్నాం తప్ప. మరి వాళ్ళు ఇక్కడ తమ్ముళ్ళందరూ వచ్చారు, కొంతమంది ఎందుకు వచ్చారు? వాళ్ళకు కూడా ఆడకూతుర్లు ఉన్నారు, ఇళ్ళ బిడ్డలు ఉన్నారు. కొద్దిగా ఓపికతోటి డీల్ ఇది ఏం జరిగిందో తెలుసుకొని నువ్వు వాస్తవాలు రాయాల్సింది. కాబట్టి తప్పుడు ప్రచారాన్ని ఫాస్ట్గా స్ప్రెడ్ చేసి సంకలు గుద్దుకోవడం అనేది తప్పు. నేను ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. మీరు రాసినటువంటి వాళ్ళ దగ్గర ఏం క్లూ ఉందో, ఏం ఇన్ఫర్మేషన్ ఉందో తీసుకురండి. సిఐకి చెప్పండి, డిఎస్పీకి చెప్పండి, ఎస్పీకి చెప్పండి, నాకు కూడా ఇవ్వండి. శిక్షించకుంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇది కూడా మళ్ళీ ఫైనల్ చెప్తున్నాం. ఏటూ నాగారం ప్రజలకు విజ్ఞప్తి, అమ్మాయి కుటుంబంతో మేము మాట్లాడినాము. అమ్మాయికి పాపము అన్యం పుణ్యం లేకున్నా హెల్ప్ లైన్లో ఎవడో చెప్పినందుకు పట్టుకపోయి టెస్టులు కూడా చేసిర్రు. ఇవన్నీ అయినాక కూడా ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. రేపు మీ ఏటూ నాగారంలో మీ బిడ్డల మీద కూడా ఎలాంటి వార్తలు రాస్తారో అలాంటి వాళ్ళని క్షమించకండి అని ఈ సందర్భంగా కోరుతుంది. కేసు బుక్ అయింది. అప్పుడు మా తప్పే, మాకు గివిలు నెంబర్లు ఇచ్చారంటే వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఇచ్చి ఆ మీడియా సంస్థలతో, వాళ్ళు టీఆర్ఎస్ మీడియానే కాబట్టి వాళ్ళు అది రాసి చూపించారు. ఇచ్చి అత్యంత ఘోరంగా మరి చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని తమకు తామే విరమించుకొని ఖండించుకొని ఇది తప్పుడు సమాచారం అని పసరా పోలీస్ స్టేషన్లో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తప్పుడు